వైనాడ్ బైపోల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు ప్రియాంక గాంధీ. ప్రత్యర్థిపై 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. కానీ ప్రియాంక ఎన్నికపై వివాదం కొనసాగుతోంది. ఇందుకీ వైనాడ్ ఫలితంపై వివాదం ఏమిటి? గత నవంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో వైనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ప్రియాంక గాంధీ. 5 లక్షలకు పైచిలుకు మెజారిటీతో ఆమెను గెలిపించారు జనం. అయితే వైనాడ్లో ప్రియాంక గెలుపు చెల్లబోదంటున్నారు ఆమె ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో తన కుటుంబ ఆస్తుల వివరాలు తప్పుగా చూపించారన్నది నవ్య వాదన. చాలా ముఖ్యమైన విషయాలను ఆమె దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రియాంక గెలుపును హైకోర్టులో ఛాలెంజ్ చేసినట్టు చెబుతున్నారు నవ్య. We have filed a complaint yesterday in the High Court. An election petition have been filed yesterday against Srimati Priyanka Gandhi Vadra. It clearly says that the nomination paper was misleading. Many important things have been hidden from the nomination paper, like the assets of Srimati Priyanka Gandhi Vadra and her family is missing in the nomination paper. Earlier, we had given a complaint in the Election Commission regarding this issue, but it was not taken up as how we expected it to be. So yesterday, we have provided all the detailed documents in the High Court. ప్రియాంకపై ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు నవ్య. అయితే తమ అభ్యంతరాలను ఈసీ పరిగణలోనికి తీసుకోలేదంటున్నారు నవ్య. హైకోర్టుకు సెలవుల కారణంగా వచ్చే జనవరిలో ఈ అంశంపై విచారణ జరిగే అవకాశముంది. నవ్య ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. నవ్య పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో పాటు ఆమెకు ఫైన్ వేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ కూడా దీనిపై స్పందించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీపై, వైనాడ్లో ప్రియాంక గాంధీపై కంప్లైంట్ చేయటం బీజేపీకే అలవాటుగా మారిందన్నారు. ఫిర్యాదు చేసే హక్కు వాళ్లకున్నా నిజం మాత్రం తమ వైపే ఉందన్నారు. ఈ విషయం అందరికీ తెలుసన్నారు మాణిక్కం ఠాకూర్. ఎన్నికల అఫిడవిట్లో తనకు 27,64,00,000 రూపాయల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు ప్రియాంక గాంధీ. అలాగే 37,90,00,000 విలువ చేసే చరాస్తులున్నట్టు వివరించారు. అయితే ప్రియాంక ఆస్తుల వాస్తవ విలువ ఎంత, అఫిడవిట్ చూపించని ఆస్తులు ఏమిటనే విషయాన్ని నవ్య హరిదాస్ వెల్లడించలేదు.